హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రాయలసీమలో మీరు ఏ హోటల్కి వెళ్ళినా కుష్కా, గుడ్డు, షేర్వా అనే మీకు నేమ్స్ బోర్డ్ మీద తప్పకుండా కనిపిస్తాయి. అంత ఫేమస్ ఈ రెసిపీ. సో ఈ కుష్కా రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా బాగుంటుందండి. పిల్లలకి లంచ్ బాక్స్లోకి చేసి ఇవ్వచ్చు, కారం ఎక్కువగా వేయకుండా. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. ఈ కుష్కా రైస్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. మీకు నచ్చితే గీ కూడా వేసుకోవచ్చు, నేను ఇక్కడ వేయట్లేదు. దీంట్లోకి ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. బిర్యానీ ఆకు, ఇంకా షాజీరా, మరాఠీ మొగ్గ, ఇంకా స్టార్ పువ్వు కూడా వేసుకోవచ్చు. ఇవి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి, అలాగే కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేను ఇక్కడ కారం తక్కువ వేసి చేస్తున్నానండి. పిల్లలు ఎక్కువ తినరు కదా కారం, అందుకని తక్కువ వేసి చేస్తున్నా. ఇంకా పెద్దవాళ్ళు తినేటుంటే కారం ఎక్కువ వేసి చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దాంట్లో పుదీనా, కొత్తిమీర కూడా వేసాను. అవి బాగా వేగిన తర్వాత మనం మసాలాలు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇవన్నీ బాగా వేగిపోయినాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లితో పాటు లవంగాలు కూడా పేస్ట్ వేసి చేశాను. ఇలా వేస్తే బాగుంటుంది ఫ్లేవర్. ఇది కాస్త మగ్గిపోయిన తర్వాత టమోటాలు వేసుకోవాలి. టమోటా కొంచెం బాగా పండింది వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేస్తే టమోటా బిర్యానీ మగ్గుతుంది. ఇదొక టిప్, మనం ఏ రెసిపీలో అయినా టమోటా వేసినప్పుడు సాల్ట్ వేసామంటే తొందరగా మగ్గిపోతుంది, లేదంటే కొంచెం టైం పడుతుంది. అలాగే ఆ టమాటా ముక్క కూడా గట్టిగా పడదు. ఇప్పుడు మసాలాలు వేసుకోవాలి. కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, పసుపు. నేను ఇక్కడ కారం కొద్దిగానే వేస్తున్నాను. సో ఈ టమాటా మగ్గిపోయిన తర్వాత పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా బాగా మగ్గిపోయిన తర్వాత మనం రైస్ వేసుకోవాలి. రైస్కి వచ్చేసి 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్, 1:2 రేషియోలో వేసుకోవాలి. ఈ రైస్ మసాలాలో వేసి కొంచెం సేపు అలా కలిపేస్తే రైస్కి అంతా పడుతుంది మసాలా. ఇలా మొత్తం బాగా కలిపేసుకుంటే రైస్కి మసాలా బాగా పడుతుంది. మరీ ఎక్కువసేపు పెట్టకూడదు, జస్ట్ ఊరికే అలా కలిపేసి వాటర్ వేసేసుకోవాలి. ఎక్కువసేపు పెట్టామంటే బియ్యం విరిగిపోతుంది, అన్నం ముద్ద ముద్ద అయిపోతుంది. సో 1 కప్ రైస్ తీసుకున్నాను ఇక్కడ నేను. ఈ గిన్నెతో 1 గిన్నె తీసుకున్నా, ఆ గిన్నెతో 2 గిన్నెలు నీళ్లు వేసాను. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వాటర్లోనే వేసుకొని మనం టేస్ట్ చూసుకొని సరిపోతుందో లేదో టేస్ట్ చూసుకోవచ్చు. ఒక 3 విజిల్స్ పెట్టుకుంటే రైస్ ఉడికిపోతుంది. చూడండి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట, కిందకి మీదకి. కింద మొత్తం మసాలా ఉంటుంది, పైన రైస్ ఉంటుంది. సో మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట వేడిగా ఉన్నప్పుడే. చల్లగా అయిపోతే అది గట్టిపడిపోతుంది, బాగా కలవదు. ఇట్లా వేడిగా ఉన్నప్పుడే కలుపుకుంటే కుష్కా రైస్ రెడీ అయిపోయింది. దీన్ని పెరుగు పచ్చడితో లేదా షేర్వాతో తింటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.